ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. మొన్న ఆదివారం పాస్టర్స్ అప్రిషియేషన్ డే అయింది కదా. చాలామంది వారి సంఘస్థులు వారి యొక్క దైవజనులను ఎంతగానో అప్రిషియేట్ చేశారు, అభినందించారు, గౌరవించారు, ఘనపరిచారు. అందును బట్టి ఆయన యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన సేవకులకు మనం చేస్తే ఆయనకు ఎంతో సంతోషం కదా. మరి మనము ఆయన సేవకుల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, మీ యొక్క కృపచేత తండ్రి నాయన అనేక మంది లక్షల ప్రజలను ప్రభువా మీ సేవకులుగా మీరు పిలుచుకుని ఉన్నారు. మీ పరిచర్యలో బహు బలంగా ఘనంగా మీరు వాడుకుంటూ ఉన్నారు నాయన. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డానికి మీరు కృప చూపించి ఉన్నారు. వారిని మీ బలమైన సాధనాలుగా మీరు మలుచుకుంటున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. వారికి ఎదురవుతున్న కష్టాలు, ఇబ్బందులు సమస్తము మీరు ఎరిగిన దేవుడు. వారి ప్రతి పరిస్థితిలో మీరు వారికి తోడై ఉన్నారు నాయన. నీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నారు. కొంతమంది సేవకులు ప్రభు ఈ లోకాన్ని విడిచారు. మరి అనేక మంది సేవకురాండ్రు నాయన మీ పరిచర్యలో బహుబలంగా వారి భర్తలు చేసిన పరిచర్యను వారు ఎంతో ఘనంగా ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు నాయన. అట్టి బిడ్డలందరి కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకే స్తోత్రాలు. కుటుంబ యొక్క అవసరతలు మీరు తీర్చండి, కుటుంబ అక్కర్లు మీరు తీర్చండి నాయన. నీ సేవకుల బిడ్డలను మీరు ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం నాయన. వారి కుటుంబాలలో వారి యొక్క బిడ్డలకు మంచి చదువులు ఇవ్వండి నాయన. అదే సమయంలో మంచి భవిష్యత్తుని బిడ్డలకు అనుగ్రహించండి. మీ కొరకు ఒక బలమైన సాధనాలుగా వారు మలచబట్టకు నీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయంలో మరి సేవకుల కొరకు వారి వ్యక్తిగత జీవితాల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. హానోకు ఏ విధంగా అయితే ప్రభువా మీతో నడిచి ఉన్నారో అలా మీ సేవకులు ఈ దినాల్లో బహుబలముగా ఉండడానికి మీతో నడిచే గొప్ప అనుభూతిని వారికి కలిగి ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి. మీ అభిషేకం వారికి దయచేయండి. నిరంతరము ప్రభువా మీతో వారు కనెక్టివ్గా ఉండాలి నాయన. అట్టి విధంగా బలమైన సాధనాలుగా మీరు మలుచుకోండి. దుష్టుని దుష్ట కార్యములను నజరుడని యేసు నామములో నేను లయపరుస్తూ ఉన్నాను. నీ సేవకులను ఇబ్బంది పెడుతూ శోధిస్తూ ఉన్న ప్రతి శోధనను, ప్రతి అపవాది క్రియలను నజరుడని యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. నీ సేవకుల మీద మీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారు చుట్టూ మీ కృప, మీ కాపుదల ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అలాగే మీతో వారు నడవాలి, అలాగే కుటుంబంలో వారు కలిసి ఉండాలి, కుటుంబమును ఎక్కువగా ప్రేమించాలి. సో వాటి విధంగా ప్రభు కుటుంబ బిడ్డలకు వారు గౌరవం ఇవ్వాలి, బిడ్డలు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. సో అట్టి విధంగా నీ సేవకులు అన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగాను కుటుంబంతో కూడా ఆనందంగా గడపడానికి మీ కృప అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనండి. అలాగే నా ప్రియ ప్రభు మంచి కౌన్సిలింగ్ వారు చేయడానికి, మంచి నాయకత్వం ప్రభువా వారు వహించడానికి మీ కృప అనుగ్రహించండి నా దేవా. వారి యొక్క నాయన వారు మీ సేవ కొరకు ఎక్కడికి వెళుతున్నా నీ వాక్యాన్ని వారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవా ఎంతో చక్కగా నీ యొక్క ఆత్మ అభిషేకముతో వారు నడిపింపబడినట్లుగా మీ కృప వారికి అనుగ్రహించండి. వారికి ఎదురవుతున్న ప్రతి పరీక్షల్లో, ట్రయల్స్లో నా ప్రియ ప్రభువా వారికి మీ కృప, మీ బలము వారికి అనుగ్రహించండి. ఆధ్యాత్మికంగా నాయన ఇంకా ప్రభువా వారు అభివృద్ధి పొందడానికి, క్రీస్తులో వేరుపారి బలపరచబడ్డానికి, పెరుగుటకును నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. వారి యొక్క మరి సంఘములను జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీ సమయోచితమైన జ్ఞానముతో వారిని నింపండి ప్రభువ. నీ కృప వారికి అవసరం తండ్రి. మీరు కృప చూపించండి. వారికి కావలసిన వనరులన్నిటినీ ప్రభువ మీ నామ మహిమార్థమై మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ బలాన్ని ఇస్తూ ఉన్నారు, మీ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు దేవా. వారు తలపెట్టిన కార్యాలన్నిటిలో ప్రభువ మీ చిత్తానుసారంగా వాళ్ళ కార్యాలు తలపెట్టడానికి, అది మొదలుపెట్టి ముగించిన
జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. ఎంతమందికి అయితే నా ప్రియ ప్రభువా మరి మందిరాలు పూర్తిగా కట్టబడలేదో, మరి నాయన వర్షానికి వచ్చి తడిచిపోతూ ఉన్నారు. సో అట్లాంటి ఏవేమి ఇబ్బందులు వారికి ఎదురవుతూ ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరే కృప చూపి నాయన వారి అవసరతలు తీర్చి, సంఘం యొక్క అవసరతలు తీర్చి మీరు మహిమ తెచ్చుకోమని మేము కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాం. ప్రతి సేవకుని ద్వారా మీ నామం మహింపరచబడాలి. ప్రజెంట్ ప్రభువా ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని పరిస్థితుల వల్ల మీ నామము కొందరి వలన అవమానపరచబడుతూ ఉంది నాయన. అట్లాంటి పరిస్థితులన్నిటినీ నజరుడైన యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాం. ప్రతి సేవకుడు మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి దేవా. మీ నామానికి వారి ద్వారా మిమ్మల్ని మీరు ప్రభువా మీరు హెచ్చించుకోమని మేము కోరుతూ ఉన్నాం. మీ కృపలతో నింపండి, మీ కంచె వారి చుట్టూ ఉంచి మీరు మహిమ తెచ్చుకోనమని, ప్రతి విషయంలో చాలిన దేవుడుగా ప్రతి మీ సేవకునికి మీరు ఉన్నందుకు, మీ సేవకులు మిమ్మును వారి జీవితాల ద్వారా చూపించుటకు, మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు, వారు చేస్తున్న పరిచర్యను నాయన ఫలభరితంగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినందుకు ఆయన నామానికి స్తుతి కలుగును గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.